పిల్లలకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు పెద్దలకు గాని, పిల్లలకి గాని, ముఖ్యంగా పిల్లలకి ఈ మధ్య కాలంలో పండితుల దగ్గర మా పిల్లలు సరిగ్గా చదవలేదు, ఏకాగ్రత లేదు, అల్లరి చేస్తున్నారు అది ఇది అన్నప్పుడు లలితా సహస్రనామం రోజు పఠనం చేయమని చెప్పండి రోజు అని చెప్తుంటారు. ఇది రోజు కొంత పెరుగుతోంది. లలితా సహస్రనామం పఠించడం అనేది రోజు కూడా పెరుగుతుంది కూడా. లలితా సహస్రనామం చదవడం వల్ల, రోజు వల్లవేయడం, రోజు పఠనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమంటారు అసలుకి? లలితా సహస్రం చదవడం అనేటటువంటి దాంట్లోనే మీకు తెలియకుండానే మీకు ఏకాగ్రత బాగా ఏర్పడుతుందండి. ఎందుకంటున్నానంటే లలితా సహస్రనామంలో అన్ని నామాలు ఒకే సంఖ్య కలిగిన అక్షరాలు ఉండవు. ఇప్పుడు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, ఈ ఒక్క పాదంలో ఎన్ని అక్షరాల నామాలున్నాయి? శ్రీమాత 3 అక్షరాలు, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీ మహారాజ్ఞి 5, శ్రీమత్ సింహాసనేశ్వరి అంతకన్నా ఎక్కువ. ఒక్కొక్కసారి 16 అక్షరాలు నామం అంతా కలిపి ఒకే 16 అక్షరాలు ఒకటే నామం వస్తుంది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధర. దాన్ని మీరు మధ్యలో ఆపారనుకోండి, అనుష్టుప్ ఛందస్సు విష్ణు సహస్రం ఆపినట్టు 8 అక్షరాల దగ్గర ఆపారనుకోండి, వ్యతిరేకార్థం వస్తుంది మధ్యలో దీర్ఘం తీస్తే. అప్పుడు మీరు చదువుతున్నప్పుడు ఇక్కడ 3 అక్షరాలు, ఇక్కడ 5 అక్షరాలు, ఇక్కడ 4 అక్షరాలు, ఇక్కడ 1 అక్షరం, ఇక్కడ 2 అక్షరం, ఇది 16 అక్షరాలు అన్నప్పుడు మీరు దానికి తగినట్టు ఊపిరి తీసి మధ్యలో విరవకుండా దీర్ఘాలు తీయకుండా అలాగే చదవడం అలవాటు అయిందనుకోండి, మీకు ఏకాగ్రత వచ్చిందా లేదా? వచ్చిందా? వచ్చింది. అప్పుడు పిల్లలకి ఏ ఏకాగ్రత ఏర్పట్టలేదంటున్నారో అది ఏర్పడడానికి అది కారణమైందా? కరెక్ట్. 2, మీకు ధారణ, జ్ఞాపకం ఉండడం. లలితా సహస్రంలో ఒక పెద్ద ప్రయోగం ఒకటి ఉంటుంది. అమ్మవారి యొక్క తల దగ్గర మొదలుపెట్టి ఆవిర్భావం చెప్తున్నాడు వ్యాసుడు. చెప్తూ ఏదో చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభాహ చతుర్బాహు సమన్విత. ఆవిడ వస్తుంటే ముందు కాంతి వచ్చింది, 4 చేతులు వచ్చాయి, తల, కిరీటం, నుదురు, ముక్కు, బొట్టు, కనుబొమలు, కళ్ళు, పెదవులు, నోరు, గడ్డం, కంఠం, కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర. తర్వాత ఆ అమ్మవారి యొక్క వక్షస్థలం, అమ్మవారి యొక్క నాభి, అమ్మవారి యొక్క ఊరువులు, కామేశజ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత. అలా ఊరువుల దగ్గర నుంచి మోకాళ్ళు, చిట్ట చివరికి పాదాలు, పాదాల దగ్గర బొటన వేలికున్నటువంటి గోరు, కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, చేతివేళ్లగోళ్ళు, ఇన్ని చెప్పాడా? అంటే నిజానికి మీరు కొంతకాలం అయిపోయిన తర్వాత మీకు ఆ స్తోత్రం వచ్చిందనుకోండి, మీరు అవి చదువుతూ అమ్మవారిని పైనుంచి కింద వరకు